లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. శ్రీరామ జయరామ అంటూ శ్రీరామ తారక మంత్రంతో భద్రాద్రి మారుమోగుతోంది. మనం ఇప్పుడు సామాన్య భక్తుల దగ్గర ఉన్నాం. దాదాపు 4 గంటల నుంచి వీళ్ళందరూ కూడా క్యూ లైన్ లో ఉన్నారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకోవడానికి, ఈ కళ్యాణ మహోత్సవంలో వాళ్ళు కూడా పాల్గొనడానికి చాలా వేచి చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఒడిశా నుంచి వచ్చాం. ఒడిశా కోరాపుట్. ఒడిశా నుంచి వచ్చారు. ఓ, ఎప్పుడు నిన్న వచ్చారా? ఇవాళ తెల్లారి దిగాం 4:30కి. ప్రతి సంవత్సరం వస్తారా? లేదు, అలాగే ఇట్లా ఎప్పుడెప్పుడు అయితే అప్పుడు దేవుడు అప్పుడు పిలిస్తే అప్పుడు. ఎలా అనిపిస్తుంది కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం? బాగుంది, చాలా బాగుంది. కొద్దిగా అరేంజ్మెంట్ అయితే బాగున్ను, పోలీస్ అరేంజ్మెంట్ అయితే బాగున్ను. అదే కొద్దిగా మనుషులు ఇబ్బంది అయిపోతున్నారు. పోలీస్ అరేంజ్మెంట్ అయితే బాగున్ను. మేము ఒడిశా కోరాపుట్లలో వచ్చాము. శ్రీరామునితో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? శ్రీరామచంద్ర ప్రభు గురించి మీకున్న అనుబంధం మరి ఏంటి, దేవుడు దర్శనం చేసుకోవాలని వచ్చాము. దేవుడు దర్శనం అయిపోతే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మరి కేవలం 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఒరిస్సా కోలాపూర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు. రామునితో మీకున్న అనుబంధం ఎలాంటిది? So I am Satyaranjan Mahanti from Odisha, Koraput district. So I am so happy. So I am with my family, my wife and my daughter, and with my colleagues, also official colleagues. So I am so happy, so happy. So I am so eagerly waiting when I will just meet the God, Lord Bhadrachalam. So I am so happy. We are so glad. Our official staffs are also so very much glad to come to this place and Bhadrachalam. So we are thankful to Bhadrachalam and also your team also. జై శ్రీరామ నినాదాలతో మారుమోగుతోంది ఈ ప్రాంతం అంతా కూడా. అందరూ కూడా ఉదయం నుంచే ఇక్కడ వేచి ఉన్నారు భక్తులు చాలా మంది కూడా. ఎక్కడి నుంచి వచ్చారు? నుంచి వచ్చినాం. మేము 6 నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. ఇప్పటికైతే కళ్యాణం కోసం వచ్చినాం మేము. ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం రావడం. అందరూ కూడా రాముని కళ్యాణానికి వీక్షించడం అనేది అది అనంతకోటి పుణ్యఫలంగా భావిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మాగల్లి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? మాగల్లి. ఎలా ఉందమ్మా స్వామివారి భద్రాద్రి రాముడి కళ్యాణాన్ని వీక్షించడం? సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరిలో ఒక ఆనందం కనపడుతుంది. చాలా సమయం నుంచి, అంటే 4 గంటల నుంచి క్యూ లైన్లలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేదు. స్వామివారిని దర్శించుకోవడం అనేదే మాకు చాలా ఆనందదాయకం అని అంటున్నారు. ఓవర్ టు ఎన్టీవీ స్టూడియో.